ఆ, నా పేరు డాక్టర్ కె రాఘవేంద్ర చౌదరి. నేను కృషి విజ్ఞాన కేంద్రం బనవాసి కార్యక్రమ సమన్వయకర్తగా పనిచేస్తున్నాను. కృషి విజ్ఞాన కేంద్రం బనవాసి ఒక ఇది ఒక విస్తరణ కేంద్రం. భారత వ్యవసాయ పరిశోధన మండలి కింద పనిచేస్తున్నటువంటి ఒక జిల్లా విస్తరణ కేంద్రం. ఇక్కడ వచ్చేసి కృషి విజ్ఞాన కేంద్రంలో మనకి ఆ ప్రథమ శ్రేణి ప్రదక్షిణ క్షేత్రాలు అంటే ఫ్రంట్ లైన్ డెమాన్స్ట్రేషన్స్ లో మనం ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యమైన పంటలైనటువంటి ప్రత్తి, కందులు, సజ్జ, జొన్న, కొర్ర, నెక్స్ట్ వచ్చేసి అదర్ మిల్లెట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ అయినటువంటి వేరుశనగ, నువ్వులు, కుసుమ, ఆముదము ఇటు వివిధ పంటల్లో ప్రాముఖ్యమైన పంటల్లో మనము ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకొచ్చి ఈ పంటల్లో మనము ప్రథమ శ్రేణి ప్రదక్షిణ క్షేత్రాలు మనం ఒక అడాప్ట్ చేసుకున్నటువంటి ఈ దత్తత గ్రామాల్లో ఇక్కడ చేయడం జరుగుతుందండి. ఇది కాకుండా మనకి ఆన్ ఫార్మ్ ట్రయల్స్ అంటే క్షేత్ర పరిశీలన కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈ క్షేత్ర పరిశీలనలో మనం ఒక కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఒక కొత్త టెక్నాలజీని ఇక్కడ రైతులకి పరిచయం చేసి అది ఫర్దర్ గా రిజల్ట్ బాగుందంటే మనం దాన్ని ఫర్దర్ పాపులరైజ్ చేయడానికి మనము ప్రథమ శ్రేణి ప్రదక్షిణ క్షేత్రాలకి ఇక్కడ రైతుల క్షేత్రాల్లో మనము పరిశీలించడం జరుగుతుంది. ఈ ఆన్ ఫార్మ్ టైం క్షేత్ర పరిశీలనలో వచ్చేసి మనకి మేజర్ గా మనం ఎక్కువ వరి రకాలను కానీ, నెక్స్ట్ వచ్చేసి మన వేరుశనగ రకాలు, కందులు, నెక్స్ట్ వచ్చేసి మినుములు, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కొనేటువంటి ప్రత్తిలో కొంచెం అధిక సాంద్రత విధాన పద్ధతులు కానీ, నెక్స్ట్ వచ్చేసి మన కొర్ర కానీ, సజ్జ కానీ ఇటువంటి దీంట్లో కొత్త రకాలని మనం ఇక్కడ క్షేత్ర పరిశీలనలో రైతుల పొలాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు మనం ఇక్కడ పరిచయం చేయడం జరిగింది. అది అక్కడ బాగా పరిచయం చేసినప్పుడు మనకు కనుక రిజల్ట్ సక్సెస్ఫుల్ గా, ఫ్రూట్ఫుల్ గా, మంచి లాభదాయకమైన రిజల్ట్స్ ఉంటే మనం రైతుల పొలాల్లో ఫర్దర్ గా మనము ప్రథమ శ్రేణి ప్రదక్షిణ క్షేత్రాలు కూడా మన కేవీకే యొక్క విధిలో చేయడం జరిగింది. ఆ తర్వాత మనకు వచ్చేసి రైతులు, మహిళలు, నెక్స్ట్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ స్టాఫ్, విస్తరణ అధికారులకి మనం ఇక్కడ నీడ్ బేస్డ్ అంటే అవసరమైనటువంటి శిక్షణా కార్యక్రమాలు మరియు వృత్తిపరమైన నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు కూడా మనం ఇక్కడ యువతకి, మహిళలకి మరియు ఆస్పైరింగ్ ఎంటర్ప్రీనర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా మనకి ఎఫ్పిఓస్ కూడా అంటే రైతు ఉత్పత్తిదారుల సంఘాలను కూడా మనం ఇక్కడ హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ మరియు మార్కెటింగ్ సపోర్ట్ కూడా ఇక్కడ మనం ఇవ్వడం జరుగుతుంది. మన కృషి విజ్ఞాన కేంద్రం బనవాసి 2 రైతు ఉత్పత్తిదారుల సంఘాలకి ఒక క్లస్టర్ బేస్డ్ బిజినెస్ ఆర్గనైజేషన్ గా మనం యాక్ట్ చేయడం వలన పత్తికొండలో ఉన్న సేవలాల్ ఎఫ్పిఓ మరియు మధ్యకేరలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఎఫ్పిఓ కూడా మనము ఈ హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ మరియు బిజినెస్ ప్లాన్ డెవలప్మెంట్ కూడా మనం వారికి ఎన్సిడిసి వారి సపోర్ట్ తోటి మనం ఇక్కడ సహాయ సహకారాలు అందిస్తున్నామండి. ఇవి కాకుండా మనకు వచ్చేసి మనము మన కృషి విజ్ఞాన కేంద్రంలో రైతులకి 2 షేడ్ నెట్లు కూడా ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి మన షేడ్ నెట్స్ లో మనకి రైతులకు నాణ్యమైనటువంటి నారు పెంపకం కూడా, ఇక్కడ ఆరోగ్యకరమైనటువంటి నారు కూడా పెంచి ఇవ్వడం జరుగుతుంది. ఇవి కాకుండా మనకి ఎవరైనా రైతులకి విత్తనోత్పత్తి చేసే రైతులకి వాళ్ళకి సీడ్ ప్రొడ్యూస్ గా కూడా ఇక్కడ డెవలప్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా యువత స్వయం ఉపాధికి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అవెన్యూస్ కనుక సర్చింగ్ తో మమ్మల్ని కాంటాక్ట్ అయితే మేము వారికి మష్రూమ్ లో కానీ, లేదంటే వానపాముల ఎరువుల పెంపకంలో కానీ, సీడ్ ప్రొడక్షన్ లో కూడా మనం ఇక్కడ వీరికి మనము ఈ ఎంటర్ప్రినర్షిప్ అంటే ఒక వ్యవసాయంలో ఒక వ్యవస్థాపకులుగా తయారు కావడానికి కూడా మనం ఇక్కడ వాళ్ళకి మనము సపోర్ట్ చేయడం